నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బలరాముడు ద్వివిధుడనే పేరు కలిగిన దుష్ట వానరుణ్ణి సంహరించాడు. ఆ తరువాత సమస్తమైన జనులు బలరాముణ్ణి పొగుడుతూ ఉంటే చక్కగా తన పట్టణంలో ప్రవేశించాడు. ఆ తరువాత మనం 68వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాము. దశమ స్కంధంలో శ్రీ సుకౌవాచ దుర్యోధన సుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయః స్వయంవరస్థాం అహరత్ సాంబో జాంబవతీ సుతః. దుర్యోధనునికి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు లక్ష్మణ. ఆ లక్ష్మణ అనే పేరు కలిగినటువంటి దుర్యోధనుని యొక్క కుమార్తెను స్వయంవరం నుంచి పరాక్రమవంతుడైనటువంటి సాంబుడు తీసుకుని వచ్చేశాడు. స్వయంవరస్థ మహరత్. సాంబుడంటే జాంబవతీదేవి కుమారుడు, కృష్ణుని పుత్రుడు. జాంబవతికి కృష్ణునికి పుట్టినటువంటి వాడు సాంబుడు. అతడు మహావీరుడు, యుద్ధంలో ఎవరినైనా జయించగలడు. దుర్యోధనుని కుమార్తె లక్ష్మణకు స్వయంవరం ప్రకటించబడిందని తెలియంగానే తాను వెళ్ళాడు. తన బలంతో ఆ స్వయంవరం నుంచి ఆమెను తీసుకుని వచ్చేశాడు. అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ జయించి ఆమెను తన రథం మీద అధిరోహింపజేసుకుని. కౌరవా కుపితా ఊచు దుర్వినీతోయమర్భకః కదర్థీకృత్య నః కన్యామకామాం అహరత్ బలాత్. కౌరవులందరికీ కోపం వచ్చింది. ఏమిటి ఔద్ధత్యం? కన్యకి ఇష్టం ఉందో లేదో కూడా తెలియకుండా, ఆమె అభిప్రాయంతో సంబంధం లేకుండా ఈ విధంగా స్వయంవరం నుంచి అమ్మాయిని, ఈ కన్యకామణిని లక్ష్మణను ఈ విధంగా తీసుకుని వెళ్ళిపోతాడా? దుష్టమైన నీతి కలిగిన అర్భకుడు, బలహీనుడు అయిన ఆ కృష్ణుని పుత్రుడు సాంబుడు మనందరినీ తిరస్కరిస్తాడా? మనమేమిటి, మన బలాలేమిటి, మనం చూస్తుండగానే ఇలా చేస్తాడా అతను అని వాళ్ళందరికీ కోపం వచ్చింది ఆ సాంబుడి మీద. బధ్నీతేమం దుర్వినీతం కింకరిష్యంతి వృష్ణయః ఏస్మత్ప్రసాదోపచితాం దత్తాన్నో భుంజతే మహీం. ఈ యదువంశీయులంతా మనమిచ్చినటువంటి భూమిని పరిపాలించుకుంటున్నారు. వాళ్ళకి అర్హత లేదు. ఇప్పుడు వాళ్ళే మనకి అవమానం చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళెంత, వాళ్ళ ప్రతాపం ఎంత. దుష్టుడైనటువంటి సాంబుణ్ణి బంధించండి, ఏం చేస్తారో చూద్దాం. ఆ యదువంశీయులు మేమిచ్చినటువంటి అనుగ్రహంతోనే కదా వాళ్ళు రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒక రకంగా వాళ్ళంతా మాకు సామంతులతో సమానం. ఆ యదువీరులు వాళ్ళిప్పుడు మా పట్లే అపరాధం చేసేంత సాహసవంతులయ్యారా అని ఈ కౌరవులంతా సాంబుని పట్ల కోపంతో మాట్లాడుతున్నారు. నిగృహీతం సుతం శ్రుత్వా యద్యేష్యంతీహ వృష్ణయః భగ్నదర్పాశమము యాంతి ప్రాణా ఇవ సుసంయుతాః. తమ పుత్రుడైన సాంబుణ్ణి కౌరవులు బంధించారన్న విషయం ఆ శ్రీకృష్ణస్వామికి, యదువీరుల్లో ఉన్న పెద్దలకి అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఆ వృష్ణివంశం వాళ్ళు అహంకారాన్ని పోగొట్టుకున్నటువంటి వారై ఎంతో సాధనతో ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి వలె తయారవుతారు. వారి అహంకారం అంతా పోతుంది. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన వాళ్ళు ఏ విధంగానైతే అహంకారాన్ని విడిచిపెట్టి సంయమనంతో ఉంటారో అలాగే ఆ యదువీరులు కూడా వారి పుత్రుణ్ణి మనం గనక బంధించినట్లయితే వాళ్ళు కూడా అదే విధంగా
ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళల్లాగా శాంతిని పాటించవలసిందే, వారికి వేరే గతి లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ సాంబుణ్ణి బంధిద్దాం, పట్టండి అన్నారు. ఇతి కర్ణ శలో భూరి యజ్ఞకేతు సుయోధన సాంబమారేభిరే బద్ధుం కురు వృద్ధానుమోదితా. కురువంశంలో పెద్దలైనటువంటి వారి అనుమతి తీసుకుని ఇహ కర్ణుడు, అదేవిధంగా భూరి, యజ్ఞకేతు, సుయోధనుడు ఇత్యాదిగా కలిగినటువంటి వాళ్ళంతా, శలుడు ఇత్యాదులంతా బయలుదేరి ఆ సాంబుని వెంటపడ్డారు పట్టుకోవడానికి. అతనితో యుద్ధం చేయటం ప్రారంభించారు. నీవు పిల్లవాడివి, కురువంశీయ కన్యకనే అపహరించుకుని తీసుకెడతావా స్వయంవరం నుంచి, నిన్నేం చేస్తామో చూడని ఆ కురువీరులంతా జాంబవతి కృష్ణుల పుత్రుడైనటువంటి ఆ సాంబుని వెంటపడ్డారు. సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయినటువంటి లక్ష్మణను తన రథం మీద అధిరోహింపజేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దృష్ట్వానుధావత సాంబో ధార్తరాష్ట్రాన్ మహారథః ప్రగృహ్య రుచిరం చాపం తస్థౌ సింహ ఇవ ఏకలః. తనని అనుసరించి వస్తున్నటువంటి ఈ ధార్తరాష్ట్రుల్ని, ధృతరాష్ట్రుని సంబంధీకులు అందరూ పరివారాన్నంతా గమనించాడు సాంబుడు. సాంబుడు సామాన్యుడా? మహారథ, గొప్ప పరాక్రమశాలి. వెంటనే అద్భుతమైనటువంటి దివ్యమైన తన ధనుస్సును తీసుకుని ఒక్కడే సింహంలాగా వారిని ఎదిరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ ధనుస్సుని ఎక్కుపెట్టబోతూ ఉన్నాడు. తంతే జిఘృక్షవః క్రుద్ధాః తిష్ఠతిష్ఠేతి భాషిణః ఆసాద్య ధన్వినో బాణైః కర్ణాగ్రణ్యః సమాకిరన్. ఎలాగైనా సరే ఆ యదువీరుడైన సాంబుణ్ణి బంధించాలి, తమ స్వయంవరం నుంచి అతడు తీసుకువెడుతున్న కన్యకామణి లక్ష్మణను వెనక్కి తెచ్చుకోవాలి అని కోపంతో ఆ కౌరవ వీరులంతా సాంబుణ్ణి ఆగు ఆగు, తిష్ఠ తిష్ఠ అని బెదిరించడానికి ప్రయత్నిస్తూ ధనుర్బాణాలు ధరించినటువంటి వాళ్ళై కర్ణుణ్ణి ముందుగా ఉంచుకుని ఆ సాంబుడి మీద అనేక విధాలైనటువంటి వజ్రతుల్యములైన తీవ్రమైన బాణ పరంపరలను కురిపించారు. సోపవిద్ధ కురుశ్రేష్ఠ కురుభిః యదునందనః నామృష్యత్ తదచింత్యార్భః సింహః క్షుద్రమృగైరివ. సోపవిద్ధ కురుశ్రేష్ఠ, ఓ పరీక్షిత్ మహారాజా వింటున్నావా చెప్పే వృత్తాంతం అంతా అంటున్నారు సుఖయోగీంద్రుల వారు. ఆ విధంగా సాంబుణ్ణి అడ్డగించటానికి, ఆక్రమించటానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఆ కురువీరులందరి చేత ఈ సాంబుడు అడ్డుకోపడుతూ ఉన్నాడు యదునందనుడు. కానీ లెక్క చేయలేదు, సహించలేదు. అద్భుతమైనటువంటి పరాక్రమంతో సింహంలాగా విజృంభిస్తున్నాడు. అరణ్యంలో ఉండే నీచమైనటువంటి జంతువులతో పోరాడేటువంటి సింహంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆలోచించి మరీ వారితో యుద్ధం చేస్తున్నాడు. తట్టుకోలేకపోయాడు వారు తన మీదకి రావటం. విస్ఫూర్జ్య రుచిరం చాపం సర్వాన్ వివ్యాధ సాయకైః కర్ణాదీన్ షడ్రథాన్ వీరాన్ తావద్భిః యుగపత్ పృథక్. వెంటనే తన వింటిని సంధించి ఆ వింటి నుంచి పదునైనటువంటి బాణములను వారందరి మీద ప్రయోగిస్తూ వాళ్ళని బాధ పెడుతున్నాడు. సర్వాన్ వివ్యాధ సాయకైః, బాణ పరంపరలతో అందరినీ దుఃఖపెట్టాడు. కర్ణాదీన్ షడ్రథాన్ వీరాన్, ఎవరితో యుద్ధం చేస్తున్నాడు ఇది వీరుడు అంటే కర్ణుని వంటి గొప్ప పరాక్రమ సంపన్నులైన ధనుర్విద్యలో పాండిత్యం కలిగిన మహావీరులతో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు మొదలైనటువంటి 6 మంది రథికులను ఒక్కొక్కసారి 6 బాణములతో షడ్రథాన్ వీరాన్ తావద్భిః యుగపత్ పృథక్, ఒకేసారి 6 బాణములు ఆ 6 మహావీరుల మీద, కర్ణుడు మొదలైన 6 వీరుల మీద ప్రయోగించి వాళ్ళందరినీ బాధ పెట్టాడు. ఆ బాణపు దెబ్బలతో వాళ్ళు అయ్యో అయ్యో అనుకుంటున్నారు కురువీరులంతా. చతుర్భిః చతురోవాహాన్ ఏకైకేన చ సారథీన్ రథినశ్చ మహేశ్వాసాన్ తస్య తత్తేభ్య పూజయన్. అదేవిధంగా
నాలుగు బాణములను ప్రయోగిస్తూ ఏం చేశాడు? వారి యొక్క రథములన్నింటినీ కూడా పడగొట్టేశాడు. వారి అశ్వములన్నింటినీ ఒక్కొక్క బాణంతో సంహరించాడు. శత్రువులు అతడి పరాక్రమాన్ని చూసి, ఔరా, ఈ యదువీరుడైనటువంటి సాంబుడు ఇంత పరాక్రమవంతుడా, ఆహా అని శత్రువులే మెచ్చుకునేంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు నాలుగు బాణములతో వారి అశ్వాలనన్నింటినీ సంహరించి ఒక్కొక్క బాణంతో ఆ కురువీరుల యొక్క సారథులందరినీ కూడా సంహరించాడు. తంతుతే విరథంచక్రుహు చత్వారః చతురోహయాన్ ఏకస్తు సారథిం జఘ్నే చిచ్ఛేదాన్యః శరాసనం. మనం ఈ యదువీరుడు సాంబుని మీద ఒక్కొక్కరిగా యుద్ధం చేసి గెలవడం అసాధ్యం. అందరం ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసేద్దామని నిర్ణయించుకుని ఈ కౌరవులు అవినీతి మార్గంతో నలుగురు వీరులు ఒకేసారి ఆ సాంబుని రథానికి ఉన్నటువంటి 4 గుర్రాలని సంహరించేశారు. ఇంకొకరు ఆ రథానికి ఉన్నటువంటి సూతుణ్ణి సంహరించారు. ఇంకొకరు ధనుస్సుని విరిచేశారు. ఈ రకంగా ఆ కౌరవ వీరులందరూ మూకుమ్మడి దాడి చేసి ఆ యదువీరుడైనటువంటి సాంబుని యొక్క రథాన్ని, సూతుణ్ణి, గుర్రాలను, అతని ధనుస్సుని అన్నింటినీ భగ్నం చేసేశారు. తం బద్ధ్వా విరథీకృత్య కృచ్ఛ్రేణ కురవో యుధి కుమారం స్వస్య కన్యాంచ స్వపురం జయినో అవిశన్. ఈ విధంగా రథం కూడా లేనటువంటి ఆ సాంబుణ్ణి పట్టుకున్నారు కురువీరులు. పట్టుకుని అతి కష్టం మీద బంధించారు. బంధించి సాంబుణ్ణి, అతడు తీసుకుని వచ్చినటువంటి తమ కన్యక, ఆ దుర్యోధనుని యొక్క కుమార్తె అయినటువంటి లక్ష్మణను, వీళ్ళిద్దరినీ కూడా వెనక్కి తీసుకుని వెళ్ళారు మళ్ళీ హస్తినాపట్టణానికి. కుమారం స్వస్య చ కన్యాం స్వపురం జయినః అవిశన్. ఈ రకంగా జాంబవతీ కృష్ణుల పుత్రుడైనటువంటి సాంబుణ్ణి యుద్ధంలో వారు బంధించినటువంటి వారై హస్తినాపట్టణంలో ప్రవేశించారు. తచ్ఛ్రుత్వా నారదోక్తేన రాజన్ సంజాతమన్యవః కురూన్ ప్రత్యుద్యమం చక్రుః ఉగ్రసేన ప్రచోదితాః. నారద మహర్షి ఉన్నారుగా ప్రతి విషయానికి. ఆయన చక్కగా ద్వారకా నగరంలో ప్రవేశించి వారందరికీ, కృష్ణుడు మొదలైన వాళ్ళందరి ముందు జరిగిన వృత్తాంతమంతా చెప్పి, కౌరవులు, ఓ కృష్ణ, నీ పుత్రుణ్ణి బంధించి తీసుకుని వెళ్ళిపోయారు హస్తినాపట్టణానికి అని తెలియజేసేసరికి ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ, యదువీరులందరికీ కోపం వచ్చేసింది. సంజాతమన్యవః, ఔరా, ఎంత ధిక్కారము! మా వంశీయుడు యదువీరుడైనటువంటి సాంబుణ్ణే బంధించి తీసుకెళ్తారుగా వాళ్ళు, చూద్దాం. కుర్రూన్ ప్రత్యుద్యమం చక్రుః. వెంటనే మహారాజు ఉగ్రసేనుల వారు ఆజ్ఞాపించారు, మీరంతా యదువీరులారా, మీరు వెంటనే వెళ్ళండి, ఆ కౌరవులతో యుద్ధం చేయండి, మన పుత్రుడైనటువంటి, మన వంశీయుడైనటువంటి, కృష్ణుని పుత్రుడైనటువంటి ఆ సాంబుణ్ణి విడిపించి తీసుకురండి అని చెప్పారు. సాంత్వయిత్వా తు తాన్ రామః సన్నద్ధాన్ వృష్ణి పొంగవాన్ నైచ్ఛత్కురూణాం వృష్ణీనాం కలిం కలిమలాపహ. వెంటనే బలరాములు వారు కలుగజేసుకుని, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు, నేనే స్వయంగా హస్తినాపట్టణానికి వెళ్ళి ఆ దుర్యోధనునితోనూ అలాగే ధృతరాష్ట్రుల వారితో, కురు పెద్దలతో అందరితోనూ చక్కగా మాట్లాడి సామోపాయంతో మన పిల్లవాడిని, అలాగే అతడు వరించినటువంటి కన్యకామణిని, దుర్యోధనుని యొక్క కుమార్తె అయినటువంటి లక్ష్మణను, వారిద్దరిని నేను తీసుకొస్తాను. ఈ కురువంశీయులతో యదువంశీయులకు అనవసరమైనటువంటి కలహం ఎందుకు, సామోపాయంతో మనం నడిపిద్దాం అని సమస్తమైన దోషములను నశింపజేసేటువంటి ఆ బలరాముడు స్వయంగా హస్తినాపట్టణానికి బయలుదేరి వెడుతున్నారు. జగామహాస్తినపురం రథేనాదిత్యవర్చస బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ వృతశ్చంద్ర ఇవగ్రహైః. సూర్యుడితో సమానమైన కాంతి కలిగినటువంటి స్వర్ణ ఖచ్చితమైన చక్కని రథాన్ని అధిరోహించినటువంటి బలరాముల వారు హస్తినాపట్టణానికి బయలుదేరుతున్నారు.
ఆయన వెంట వేదములను నేర్చినటువంటి ద్విజులు బ్రాహ్మణోత్తములు, అలాగే వంశంలో ఉన్నటువంటి పెద్దలు, యదువృద్ధులు వీళ్ళందరూ బయలుదేరారు బలరామదేవునితో. ఎలా ఉన్నాడు వాళ్లతో బయలుదేరిన బలరాముడు అంటే సమస్తమైన గ్రహాలతో కూడి ప్రకాశిస్తున్నటువంటి చంద్రుని వలె ఉన్నాడు. గత్వా గజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయ. వెంటనే హస్తినాపట్టణానికి చేరుకున్నటువంటి బలరాముడు నగరంలో ప్రవేశించకుండా ఉద్యానవనంలో ఉపవనంలోనే ఉండి తాను వచ్చినట్లుగా తెలియజేయమని తమకు ఆంతరంగికుడైనటువంటి ఉద్ధవుల వారిని పంపించాడు. ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయ. ఓ ఉద్ధవా, నువ్వు వెళ్ళి ధృతరాష్ట్రుల వారికి నేను వచ్చానని చెప్పు అని బలరాముడు సందేశాన్ని పంపిస్తున్నాడు. అసలు ధృతరాష్ట్రుని యొక్క మనస్సులో ఏముందో తెలుసుకోవాలిగా ఈ విషయంలో. అందుకోసమే తమ ఆత్మీయుడైనటువంటి ఉద్ధవుణ్ణి పంపించాడు బలరాముడు. సోభివంద్యాంబికాపుత్రం భీష్మం ద్రోణంచ బాహ్లికం దుర్యోధనంచ విధివత్ రామమాగతమబ్రవీత్. వెంటనే ఉద్ధవుడు అక్కడికి చేరుకుని ధృతరాష్ట్రుల వారికి నమస్కారం చేసి అంబికాపుత్రుడైనటువంటి ధృతరాష్ట్రునకు, అదేవిధంగా భీష్ముల వారికి, ద్రోణాచార్యుల వారికి, బాహ్లికునకు నమస్కారం చేసి దుర్యోధనుని కూడా యథావిధి కుశల ప్రశ్నలు అడిగినటువంటి వాడై, బలరాముడు వచ్చి ఉన్నాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయమన్నాడు అని ఉద్ధవుడు ధృతరాష్ట్రుల వారి దగ్గర, కురువంశీయులైనటువంటి పెద్దల దగ్గర విషయాన్ని చెప్పాడు. తే అతి ప్రీతా సమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తమం తమర్చయిత్వా అభియయుః సర్వే మంగళపాణయః. సుయోధనాదులందరూ కురువంశీయులైన పెద్దలు చాలా సంతోషించారు. బలరాముడంతటి వాడు వచ్చాడని తెలుసుకుని తమకు ఆయన అత్యంత ఆత్మీయుడు, స్నేహితుడు. అందువల్ల ఆ కౌరవులందరూ పెద్దలతో పాటు ఎదురేగి ఆ బలరామునికి చక్కగా మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలతో అర్ఘ్యపాద్యములను ఇచ్చి పూజించి చక్కని కానుకలు సమర్పించి నమస్కారం చేసి ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నారు. తం సంగమ్య యథాన్యాయం గామర్ఘ్యంచ నివేదయన్ తేషాంతే తత్ప్రభావజ్ఞాః ప్రణేముః శిరసా బలం. ఆ బలరాముణ్ణి న్యాయప్రకారంగా కలుసుకుని ఆయనకు గోదానం చేసి అర్ఘ్యాన్నిచ్చి చక్కగా పూజించారు. ఎందువల్లంటే బలరాముని యొక్క ప్రభావము, పరాక్రమము, ఆయన గుణము వారికి బాగా తెలుసు. శిరసు వంచి నమస్కారం చేశారు. అంతేకాదు, ఈ దుర్యోధనుడు మిథిలా నగరంలో బలరాముడు ఉన్నప్పుడు ఆయన దగ్గర గదా విద్యలో నేర్పు కూడా సాధించాడు, ప్రవీణుడయ్యాడు. ఒక రకంగా దుర్యోధనుడికి సాక్షాత్తు బలరాముడు గురువుగారే. అందువల్ల బుద్ధిగా వచ్చి శిరస్సు వంచి నమస్కారం చేశారు. బంధూన్ కుశలిన శ్రుత్వా పృష్ట్వా శివమనామయం పరస్పరమథో రామో బభాషే అవిక్లవం వచ. వెంటనే పరస్పరము కుశల ప్రశ్నలు అడిగారు. బలరామ, క్షేమంగా వచ్చావా, అందరూ బాగున్నారా అని వీళ్ళు అడిగారు. బలరాముడు కూడా కురువీరులందరినీ మీరంతా ఎలా ఉన్నారు పెద్దలు, ఆరోగ్యంగా ఉన్నారా అని క్షేమ సమాచారాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరి ఆరోగ్యం గురించి, కుశలం గురించి మరొకరు చక్కగా తెలుసుకున్న తరువాత పరస్పరము బలరాముడు ఏమాత్రమూ తడబడకుండా ధైర్యంగా, గంభీరంగా కౌరవులతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఉగ్రసేన క్షితీశేషో యద్వః ఆజ్ఞాపయత్ ప్రభుః తదవ్యగ్రధియ శ్రుత్వా కురుధ్వమ్మా విలంబితం. బలరాముడు చెప్పినటువంటి మాట అందరి ముందు, పెద్దల ముందు చెబుతున్నాడు. తనకి స్వాగతం పలుకుతున్నటువంటి ఆ కురువంశీయులైన పెద్దలతో, అలాగే దుర్యోధనాదులందరితో ఈ విధంగా చెబుతున్నాడు. ఏమని? యదువంశానికి రాజైనటువంటి ఉగ్రసేన మహారాజు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నారు మీకు. మీరందరూ ఆరాట పడకుండా సావధాన చిత్తులై నే చెప్పేటువంటి మాటని వినండి.
ఆయన చెప్పినట్లు చెయ్యండి, ఆలస్యం చేయటానికి వీల్లేదు అని చెప్పాడు బలరాముడు. యద్యూయం బహవస్త్వేకం జిత్వా ధర్మేణ ధార్మికం అబధ్నీతాధ తన్మృష్యే బంధూనామైక్యకామ్యయ. ఉగ్రసేన మహారాజుల వారు ఏం చెబుతున్నారంటే, మీరందరూ కలిసి యదువీరుడైనటువంటి సాంబుణ్ణి ఒక్కనిగా చేసి అక్రమంగా అవినీతితో కూడినటువంటి యుద్ధంతో అతన్ని మీరు బంధించారు. అధర్మేణ ధార్మికం, ధర్మపరుడైన సాంబుణ్ణి మీరు బంధించారు. అయినప్పటికీ మేము సహిస్తున్నాం. ఎందువల్ల అంటే బంధుత్వాన్ని పాటించి బంధూనామైకకామ్యయ, యదువీరులకు కురువీరులకు ఎప్పటికీ యుద్ధం జరగకూడదు, అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి, ఒకరి మంచి వేరొకరు కోరుకోవాలనేటువంటి సత్సంకల్పంతో మీరు అధర్మంగా మా యదువీరుడైన జాంబవతి కృష్ణుల యొక్క పుత్రుడైనటువంటి సాంబుణ్ణి అక్రమంగా యుద్ధంలో బంధించినప్పటికీ అది మేము భరించాము, అతన్ని విడిచిపెట్టండి అని ఉగ్రసేనుల వారు చెబుతున్నారు. వీర్య శౌర్య బలోన్నద్ధమాత్మశక్తి సమం వచః కురవో బలదేవస్య నిశమ్యోచు ప్రకోపితాః. వెంటనే అంతవరకు బలరాముణ్ణి చక్కగా సత్కరించి కుశల ప్రశ్నలు వేసినటువంటి ఈ కురువంశీయులకు, పెద్దలకు అందరికీ కోపం వచ్చేసింది. వీర్య శౌర్య బలోన్నద్ధం ఆత్మశక్తి సమం వచః. ఎలా ఉంది బలరాముని వాక్యం? పరాక్రమంతో కూడి ఉంది, శౌర్యంతో కూడి ఉంది, బలంతో కూడి ఉంది, ధైర్యంతో కూడి ఉంది, తమకు దీటుగా ఉంది. అలాంటి గంభీరమైనటువంటి ఆ బలవంతుడైన బలరాముని యొక్క మాటలు విని కురవః నిశమ్య ప్రకోపితాః ఊచు, కోపంతో కూడినటువంటి వారే ఇలా మాట్లాడుతున్నారు బలరామునితో. అహో మహచ్చిత్రమిదం కాలగత్యా దురత్యయ ఆరురుక్షత్యుపానద్వై శిరో ముకుట సేవితం. వెంటనే వాళ్ళు అంటున్నారు, ఈ కౌరవులు ఆ పెద్దలు కూడా, ఎంత సాహసం, ఈ బలరాముడు మనల్ని ఇంత మాట అంటాడా, ఎంత విచిత్రం ఇది. అంతేలే, కాలము విపరీతమైనది కదా, కాల వశం వల్లనే బలరాముడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ యదువీరులంతా మనకు ఎలాంటి వాళ్ళు అంటే పాదాలకి తొడుక్కునేటువంటి పాదరక్షల వంటి వారు. ఇప్పుడు వాళ్ళు మన నెత్తి మీదకెక్కి కూర్చున్నారు, మనం దయాభిక్షగా ఇచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నెత్తికెక్కడానికి ప్రయత్నిస్తున్నారు, మన శిరస్సును ఉండేటువంటి కిరీటముల మీదే ఎక్కి కూర్చుంటున్నారు. వాళ్ళు మన పాదరక్షల్లాంటి వారు. ఏతే యౌనేన సంబద్ధాః సహశయ్యాసనాశనాః వృష్ణయస్తుల్యతాం నీతాః అస్మద్దత్త నృపాసనాః. కుంతీదేవి సంబంధం వల్ల వీళ్ళు మనకి బంధువులయ్యారు. కుంతీదేవిని పాండురాజు వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ యదువంశీయుల యొక్క ఆడపడిసైనటువంటి ఆ కుంతీదేవిని మన పాండురాజు వివాహం చేసుకున్నాడు కాబట్టి వీళ్ళు మనకి ఆత్మీయులు అయ్యారు. కాబట్టి మనతో పాటు సమానంగా వీరికి చక్కగా పడుకోవడానికి శయనము, ఆసనము, భోజనాలు ఇవన్నీ మనతో కలిసి చేయటానికి వీళ్ళు అసలు యోగ్యులే కాదు. మన స్థాయి ఎక్కడా, మన ఐశ్వర్యం ఎక్కడా, మన వైభవం ఎక్కడా, వీళ్ళంతా అని తిరస్కార భావంతో బలరాముని ముందు వాచాలులై మాట్లాడుతున్నారు. వృష్ణయస్తుల్యతాం నీతాః అస్మద్దత్త నృపాసనాః. ఈ వృష్ణివంశీయులంతా కూడా మనతో సమానంగా చేయబడ్డారు. కుంతీదేవి యొక్క వివాహ సంబంధం వల్ల మనమిచ్చినటువంటి రాజ్యంతోనే ఇప్పుడు మన నెత్తినే ఎక్కి మన మీదే పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళంతా వీళ్ళ బలం ఎంత! చామర వ్యజనే శంఖం ఆతపత్రంచ పాండురం కిరీటమాసనం శయ్యాం భుంజంత్యస్మదుపేక్షయ. ఛత్రచామరాలు, అలాగే చక్కని గొడుగు, రాజోచితమైనటువంటి చక్కని ఆతపత్రము, తెల్లనైన ఆతపత్రము, చక్రవర్తులు ధరించేటువంటి కిరీటము, చక్కని శయ్య, మనతో పాటు రుచికరమైనటువంటి రాజోచితమైన రాజమర్యాదలతో కూడిన ఆహారము, వ్యవహారాలు ఇవన్నీ వీళ్ళకి మన సంబంధం వల్ల వచ్చాయి తప్ప లేకపోతే వీటికి వీళ్ళు అర్హులా? మనం ఇచ్చినటువంటి సంపదతోనే వీళ్ళు మన నెత్తికే ఎక్కడానికి చూస్తున్నారు.
అలం యదూనాం నరదేవలాంఛనై దాతుః ప్రతీపై ఫణినామివామృతం ఏస్మ ప్రసాదోపచితా హి యాదవాః ఆజ్ఞాపయంత్వద్య గతత్రపాబత. వీళ్ళకి పావుకి పాలు పోసినట్టయింది ఈ యదువీరులకు మనం ఇచ్చినటువంటి అలుసు. మనతో సమానమైన మర్యాదలు వీళ్ళకి కల్పించటం వల్ల వీళ్ళు మననెత్తికే ఎక్కారు. ఇది ఎలా ఉందంటే పాముకి పాలు పోసినట్టే ఉంది అని ఈ కౌరవులంతా ఆ బలరాముణ్ణి తిరస్కరిస్తూ చిన్నబుచ్చుతున్నట్లుగా ఆయన ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.